పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారు పెట్టిన మన దేవుడు, మన మొర వినే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన బంధువులు గాని, మన స్నేహితులు గాని, మన ఇరుగు పొరుగు వారు ఎవరికన్నా మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఫోన్ చేసామనుకో, లేకపోతే ఏదైనా కబురు పంపించామనుకో, నా పరిస్థితి ఎలా ఉందని, వారు నిజంగా మనల్ని ప్రేమించేవారైతే, నిజంగా మనం లక్ష్య పెట్టేవారైతే మన దగ్గరకు వస్తారు, మనం చెప్పే మాటలు వింటారు, ఓదారుస్తారు, చేయగలిగిన సాయం చేస్తారు. అదే మనల్ని ప్రేమించే వారిగా నటించే వారితో మనం చెప్పామనుకో, వారు ఏమంటారు, ఫోన్ చేసామనుకో, పలానా పరిస్థితి ఎలాగా అని అంటే, ఇప్పుడే అర్జెంటుగా ఒక కాల్ వస్తుంది, వెంటనే ఫోన్ చేస్తానంటారు. ఇంకా 6 నెలలైనా ఫోన్ చేయరు, 6 నెలలైనా, సంవత్సరం అయినా ఫోన్ చేయరు. మనకు అర్థమైపోయింది, ఓహో వీళ్ళతో పని అవ్వదు, వీళ్ళతో అనవసరం అని చెప్పి మనకు అర్థమైపోయింది. అంటే మనుషుల స్వభావం అలాంటిది. కానీ నిన్ను నన్ను ఆయన పోలికలు సృష్టించిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనం మొర పెడితే మన మొరను విని మనకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. అంటే దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి, ఎవరి చేతిలో, శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం నాకు అనగా దేవుడు శత్రువుల చేతిలో నుండి, దేవుడు శత్రువుల చేతిలో నుండి. ఏ శత్రువు అయితే, అనారోగ్యం అనే శత్రువు నీ మీద ఎలిబడి చేస్తుందా, అప్పు అనే శత్రువు నీ మీద ఎలిబడి చేస్తుందా, అవమానం అనే శత్రువు నీ మీద ఎలిబడి చేస్తుందా, ఏ శత్రువు అయినా నువ్వు దానికి ఏ పేరైనా పెట్టుకో, ఏ శత్రువు నీ మీద ఏలుబడి చేస్తున్నా సరే, ఆ శత్రువు మెడలు వంచి నీకు విజయాన్ని కలగజేసి నీ తలను గొర్రెపోతు కొమ్ము వలె పైకెత్తుతాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ మొరను ఆలకించే దేవుడు.